హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇదేంటంటే 4000 అప్రెంటిస్ జాబ్ పోస్టులకి నోటిఫికేషన్ అనమాట. మనకి లాస్ట్ డేట్ నుంచి మనకి మార్చి 11వ తారీఖు, అంటే దగ్గరగా మనకి 20 రోజుల వరకు టైం అనేది ఉందన్నమాట. సో వెంటనే అప్లై చేసుకొని మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. సో మీరు కనుక ఏదైనా జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారైతే కంపల్సరిగా మన జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అయిపోండి. కింద లింక్ అనేది ఇచ్చాను. అంతేకాకుండా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది కూడా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, వీడియో స్కిప్ చేసుకోవచ్చు. లేదు మేము డీటెయిల్స్ తెలుసుకుంటామంటే వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మనకి 19/2/2025లోని బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ జాబ్కి ముందుగా అప్లై చేసుకోవాలి అంటే మనం ఎన్ఏపిఎస్ లేదా ఎన్ఏటిఎస్ పోర్టల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం మనకి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి. ఆ తర్వాత ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మనకి ఈ జాబ్ ఆపర్చునిటీ కూడా మనకి డ్యూరేషన్ 12 months ఉంటుందన్నమాట, అప్రెంటిస్ ప్రోగ్రాము. సో ఆ తర్వాత జాబ్ అనేది మనకి గ్యారంటీ అనేది ఉండదు, కానీ 12 months ట్రైనింగ్ ఉంటుంది, దాంతోపాటు స్టైఫండ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఏజ్ విషయానికి వస్తే February 1, 2, 2025 సంవత్సరం నాటికి 34 సంవత్సరాల కన్నా వయసు అనేది తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఇంక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలాగో కామన్గా ఉంటుందన్నమాట. మనకి ఈ అప్రెంటిస్ ట్రైనీ సీట్స్ ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఆంధ్ర, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టోటల్గా 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓబీసీకి 15 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 26 ఉన్నాయి, ఇంకా ఎస్సీ ఎస్టీకి కామన్గా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత తెలంగాణ విషయానికి వస్తే 193 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి 30 అనేవి ఎస్సీకి, తర్వాత 13 ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 52, తర్వాత అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే కామన్ గ్రూప్కి 79 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని టోటల్గా 27 రాష్ట్రాలకు గాను మనకి పోస్టులు ఉన్నాయి. మనకి 4000 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్ట్కి లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేస్తే తెలుగు అనేది కంపల్సరీగా రావాలి, లేదా తెలంగాణలో అప్లై చేస్తే ఉర్దూ తెలుగు రావాలి, లేదా ఇతర నార్త్ స్టేట్స్కి ఏమైనా అప్లై చేస్తే హిందీ అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది, లేదా ఆ స్టేట్లో ఏ లాంగ్వేజ్ అనేది ఉంటే ఆ లాంగ్వేజ్ కూడా కామన్గా రావాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడే మనకి ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేస్తారు. సో ఒక్కసారి మనకి ప్రతి స్టేట్లోని డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 59 పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. చిత్తూరులో అయితే 10 ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 10, గుంటూరులో 10, ఇంకా కృష్ణా, విశాఖపట్నంలో కూడా 10, వెస్ట్ గోదావరిలో 9 ఉన్నాయి. ఇంకా అస్సాం, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. మనకి అది అవసరం లేదు యాక్చువల్గా. సో మీరు అక్కడ లోకల్ లాంగ్వేజ్ మీకు ఐడియా ఉండి మీరు అక్కడి నుంచి అప్లై చేసుకుంటామంటే మీరు ఇవి చూసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసుకొని అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత తెలంగాణకి విషయానికి వస్తే మనకి 193 పోస్టులు ఇచ్చారు. అందులో కేవలం హైదరాబాద్ నుండే 150 పోస్టులు ఉన్నాయి. తర్వాత మేడ్చల్లోని 15, నిజామాబాద్ 7, రంగారెడ్డి 21. ఓకేనా. సో ఈ విధంగా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారనమాట. సో ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి ఇందాక చెప్పినట్టు ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్లకి 5 సంవత్సరాల రిలాక్సేషను, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషను, ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలి అంటే మనం డైరెక్ట్గా ఎన్ఏటిఎస్ పోర్టల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి అందులో మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఆధార్ కార్డు కలర్ స్కాన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసి 1 MB లోపు ఉన్నది అప్లోడ్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ ఒకటి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, అది కూడా 1 MB లోపే ఉండాలి సైజు. తర్వాత ఒక మనకి పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయాలి, ఇంకా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి ఓటీపీ కోసం. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, 10th మార్క్ షీట్, ఇంటర్ మార్క్ షీట్, ఇంకా డిగ్రీ మార్క్ షీట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి బ్యాంక్ పాస్బుక్ లేదా ఒక చెక్ లీఫ్ అనేది స్కాన్ చేసి ప్రొవైడ్ చేయాలి. తర్వాత మనకు సిగ్నేచర్ అనేది ఒక బ్లాంక్ వైట్ పేపర్ మీద సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎన్ఏటిఎస్లోని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ముందుగా. ఆ తర్వాత మనకి ఈ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోని అప్రెంటిస్ ప్రోగ్రాంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం ఈ న్యాట్స్లో వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ముందుగా. సో ఇందులో మనకి జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ 25 మార్క్స్కి ఉంటుంది. ఆ తర్వాత క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్,
టోటల్గా 1 అవర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది, 100 మార్కులకు ఉంటుంది. మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవన్నమాట. అంటే మనం ఏదైనా తప్పు రాసినట్లయినా సరే దానికి మార్క్స్ అనేవి కట్ చేయరు, రైట్ రాసిన వాటికి మాత్రమే మార్కులు అనేవి వేస్తారు. సో మనకి ఎగ్జామ్ అనేది హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ స్టేట్ నుండి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ ఎన్ని ఉంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, ఉర్దూ, లేదా బీహార్ అయితే హిందీ, ఉర్దూ, ఇలా గోవా అయితే కొంకణి, ఇలా ఆ స్టేట్ బట్టి మనకి లాంగ్వేజెస్ని మనకి టెస్ట్ ఉంటుందన్నమాట. ఆ టెస్ట్లో కూడా మనం పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో బేసిక్ ఏంటంటే మనం 10th or ఇంటర్లోనే మనం లోకల్ లాంగ్వేజ్ తీసుకుని పాస్ అవుతాం కదా, ఆ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మనకి వేరే స్టేట్ నుండి అప్లై చేసుకుంటే ఆ లాంగ్వేజ్ మనకు వచ్చు అనిపించుకోవడానికి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, అందులో పాస్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఒక గవర్నమెంట్ MBBS డాక్టర్ దగ్గర నుండి ఫిజికలీ ఫిట్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్ సెలక్షన్ విషయానికి వస్తే మొత్తం బ్యాంక్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే మనకి బ్యాంకులో ఉన్నటువంటి అన్ని రకాల వర్క్స్కి కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ అవ్వచ్చు, క్లర్క్ వర్క్ అవ్వచ్చు, తర్వాత డాక్యుమెంటేషను, ఏదైనా సరే బ్యాంకింగ్ సంబంధించి అన్ని రకాల వర్క్స్ అన్నీ కూడా మనకి ట్రైనింగ్ అనేది 1 year పాటు ఇస్తారనమాట. దీంతోపాటు మనకి స్టైఫండ్ అనేది అలవెన్స్ ఇస్తారు. ఈ స్టైఫండ్ మనకి ఎలా ఉంటుందంటే మనకి మెట్రో అర్బన్ బ్రాంచెస్లో అయితే 15,000 రూపాయలు ఉంటుంది, లేదా రూరల్ సెమీ అర్బన్ బ్రాంచెస్ అయితే 12,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. సో ఇది మనకి స్టైఫండ్ అనమాట. సో మన మెయింటెనెన్స్ కోసం బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే అప్లికేషన్ విషయానికి వస్తే మనకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి కలిపి 800 రూపాయలు ఉంటుంది. తర్వాత ST/SC క్యాండిడేట్స్కి 600 రూపాయలు, తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 400 రూపాయల వరకు ఫీజు ఉంటుందన్నమాట. సో ఇంకా మిగిలిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని ఎలా అప్లై చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు వెంటనే జాబ్కి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అనేది కూడా చాలా దగ్గరలోనే ఉంది. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్.